హాయ్ అండి. ఎవరైనా జున్ను వీడియోస్ చూడకపోతే ఛానల్లో ఉన్న ఒకసారి చూడండి. జున్ను వాళ్ళ మదర్కి వచ్చేసి 6 బేబీస్ పుట్టినాయండి. అందులో 3 వచ్చేసి బ్రౌను, 3 వచ్చేసి వైట్ పుట్టినాయండి. మేము వైట్ కావాలని జున్ను వాళ్ళ సిస్టర్ని తీసుకొచ్చామండి ఇంటికి. ఫస్ట్ చాలా క్యూట్గా చాలా అందంగా ఉండేదండి. దాని పేరు హనీ అని పెట్టుకున్నాము. అసలు చాలా పద్ధతిగా ఉండేది. పసిపిల్లలు కదా, బాత్రూము మంచం మీద చేయకుండా చక్కగా కిందకి దిగేది, పాలు తాగేది, చాలా పద్ధతిగా ఉండేదండి. ఎట్లా అటాక్ అయిందో తెలియదండి. పార్వా వైరస్ అటాక్ అయింది. అటాక్ అయ్యి మేము హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే చిన్నపిల్ల ట్రీట్మెంట్ ఇవ్వకూడదని చెప్పారు. ఫుడ్ ద్వారా రికవర్ చేయాలనుకున్నాము, కానీ పసిపిల్ల అవటం వల్ల చనిపోయిందండి. చాలా బాధపడ్డాము. దాని నుంచి మర్చిపోవటం కోసం మేము జున్నుని తీసుకొచ్చాము. జున్ను వాళ్ళ బ్రదర్ సింబాని ఆల్రెడీ మేము అడాప్షన్కి ఇచ్చేసాము చిన్నప్పుడే. ఇంకా జున్నుని తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ మా దగ్గర పప్పీస్ ఉన్నాయండి. వాటికి 6 మంత్స్ ఉన్నాయి. అవి పెద్దవి అవ్వటం వల్ల జున్నుని యాక్సెప్ట్ చేయలేదు. జున్ను కూడా భయంగా అమాయకంగా బుక్స్ మధ్యన పడుకొని అసలు ఏం తెలియనట్టు భయంగా ఉందండి ఒక రోజంతా. నేనేమో అసలు పాపం ఎట్లా బ్రతికిద్దా, వీటిని ఎట్లా ఎదుర్కొనిద్దా, కరిచేస్తాయేమో, ఏమన్నా చేస్తామని భయపడ్డానండి. నెక్స్ట్ డే బెడ్ దిగిందండి. స్టార్ట్ చేసింది ఇంకా రౌడీజం, కరవటం, అరవటం, ఫుడ్ దగ్గర లాగేసుకోవటం. ఇంకా అట్లా ఫస్ట్ దాన్ని జున్నుని పెంచే బాధ్యత స్వీటీ తీసుకుందండి. స్వీటీ చాలా ప్రేమ ఎక్కువ అండి మా ఇంట్లో. చక్కగా పెంచింది. వాళ్ళ అమ్మ లేని లోటు తెలియకుండా జున్నుని స్వీటీ పెంచుతూ వచ్చింది. ఫస్ట్ వచ్చేసి మా అబ్బాయి చికెన్ తెచ్చినా సరే కిచెన్లోకి వచ్చేసి సీక్రెట్గా ఎవ్వరికి తెలియకుండా వచ్చేసి సీక్రెట్గా అడిగిద్దండి, నన్ను ఇస్తాను, సైలెంట్గా తినేసి మళ్ళీ తెలియనట్టు ఇంట్లోకి వెళ్ళిద్దండి. అట్లా ఫస్ట్ నుంచి బాగా గారాలు పట్టి అయిపోయింది మా ఇంట్లో. ఫస్ట్ మా ఇంట్లోకి ఏమన్నా తీసుకొస్తే చెక్ చేయాలి, ఏం తెచ్చారో అన్నీ చూడాలి. చెక్ చేసిన తర్వాతే మేము అవి యూజ్ చేయాలండి. ఫస్ట్ తనకు బెడ్ మీద నచ్చిన పిల్లో ఇవ్వాలి. తనకి ఏదైతే నచ్చుతుందో అదే ఇవ్వాలి. తనకి ఇష్టం వచ్చినట్టు పడుకొని ఇవ్వాలి. లేదంటే మాత్రం ఏమైనా అన్నామంటే అలిగి పక్కకి వెళ్ళిపోయిద్దండి. పలకను కూడా పలకదు. ఫుడ్ ఫస్ట్ తనకు నచ్చినట్టు పెట్టాలి. ఇంట్లో ఉన్న అన్ని డాగ్స్ కన్నా ముందు తనకు ఫుడ్ పెట్టాలి. తననే వాకింగ్ తీసుకెళ్ళాలి. తననే బైక్ ఎక్కించాలి. చాలా ఇంపార్టెంట్ మాకు జున్ను. ఇట్లా జున్ను ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే మీకు తర్వాత ఒక స్టోరీ చెప్తాను అసలు ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది. ఇంకా జున్ను గురించి చాలా విషయాలు ఉన్నాయండి. వాకింగ్కి వెళ్ళడం కానీ, చాలా యాక్టివ్గా ఉండటం కానీ, ఇంట్లో పప్పీస్తో ఆడుకోవటం కానీ, ఏమైనా గొడవ వచ్చిందంటే మాత్రం ఇంట్లో వాటి దగ్గర అస్సలు తగ్గదండి. బయట డాగ్స్ అయినా వాకింగ్కి వెళ్ళినప్పుడు దానికి ఏమన్నా ఎదురు తిరిగినాయి అంటే అసలు ఎట్లా నిలబడిద్దంటే ఎంత పెద్ద డాగ్ అయినా జున్నుని చూసి భయపడి వెళ్ళిపోయిద్దండి. ఎంత ప్రేమగా ఉంటుందో. జున్ను గొడవకు దిగితే మాత్రం అస్సలు ఎవరిని అసలు లెక్క కూడా చేయదండి. జున్ను ఐస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఏమైనా కోపం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాయి, మన దగ్గర ప్రేమగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి. వితిన్ సెకండ్స్లో ఐస్ చేంజ్ చేస్తూ ఉంటుందండి. ఏమైనా ప్రేమ చూపించేటప్పుడు అదొక రకంగా పెట్టిద్ది. ఏమైనా మా ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ కనిపెట్టేసిద్ది. నైట్ మొత్తం చాలా కేర్గా చూసుకుంటుంది పక్కన కూర్చొని. మళ్ళీ తగ్గే వరకు కూడా మనుషులను వదిలిపెట్టదు. అసలు ఎంత విశ్వాసంగా ఉంటుందంటే చాలా ప్రేమ అండి మేమంటే. చెప్పిన మాట బాగా వినిద్ది. అప్పుడప్పుడు అలిగిద్దిలేండి. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తనకే ఇవ్వాలి. ఇంట్లో ఉన్న అన్ని డాగ్స్ని బాగానే చూసుకుంటుంది, బాగానే ఆడిద్ది. కానీ తనకన్నా ఎవరిని మేము ఇంట్లో ఎక్కువగా చూడకూడదు. తన కళ్ళ ముందు తన్ని బాగా చూసుకోవాలి. చాలా ఇష్టంగా ఉండాలి. మనం ఏమన్నా కోపడ్డా సరే మన ఫేస్ ఎట్లా ఉంటుంది, మనం నవ్వుతున్నామా, కోపంగా ఉన్నామా, లేదు వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు ఏమైనా సీరియస్ అవుతున్నామా అన్నీ గమనిస్తుందండి. ఏమైనా అరిసామంటే మాత్రం ఇంక అంతే, వాకింగ్ కూడా చేయకుండా ఇంటికి వచ్చేస్తుంటుంది. జున్ను చాలా వెరీ గుడ్ గర్ల్ అండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.